హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కూర చూడడానికి అబుదాబి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అబుదాబిలో ఉన్నాం. మన స్వప్న వాళ్ళ ఇంట్లో మన వ్యూవర్ స్వప్న తను చేసిన చికెన్ రెసిపీ మన కోసం పంపింది. ముందుగా చికెన్ తీసుకొని అందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని ఒక 10 నిమిషాల పాటు అలానే ఊరబెట్టి తర్వాత దీన్ని మనం ఒక ప్యాన్ తీసుకొని, అంటే ప్యాన్లో మీరు ఆయిల్ వేయక్కర్లేదు. అలానే ప్యాన్ తీసుకున్న తర్వాత ఆ ప్యాన్లో ఈ చికెన్ మనం కొద్దిసేపు ఊరించుకున్నాం కదా, ఆ చికెన్ని అందులో వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ పసుపు, ఉప్పు మాత్రం. వీలైతే అందరూ కూడా కల్లుప్పు వాడండి. సో ఇందులో కల్లుప్పు మిక్స్ చేసింది మన స్వప్న. ఇది బాగా మూత పెట్టి బాగా మగ్గించుకున్నాం. అంటే ఈ పసుపు, ఈ కల్లుప్పు కూడా బాగా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా మగ్గించుకున్నాం. కొంచెం మూత పెట్టినట్టయితే త్వరగా మగ్గుతుంది. ఇది మగ్గే లోపలికి మనం ఆనియన్స్ చకచక కట్ చేసేసుకున్నాం. తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ వేసేసి అందులో కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసి ఆనియన్ బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసింది మన స్వప్న. మోస్ట్లీ ఈ ఉల్లిపాయల వల్ల టేస్ట్ వస్తుందేమో. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అది కూడా మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ మగ్గిపోయింది మన ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని, అది కూడా వేసేసుకున్నాం. ఈ చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకుని ఇందులో యాడ్ చేస్తాం. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఈ ముక్కలకు కూడా ఉప్పు అనేది బాగా పట్టిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్లో వేసి ఇలా వీడియోలో చూపిన విధంగా అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. తను వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే తనకి అలవాటు లేదు కదా. కొంచెం లెఫ్ట్ హ్యాండ్లో కెమెరా పట్టుకొని రైట్ హ్యాండ్లో కలపడం వల్ల కొంచెం ఆఫ్ ప్యాన్ మాత్రమే ఒక్కొక్క చోట కనిపిస్తుంది. సో ఈ విధంగా ముక్కలన్నీ కూడా డ్రైగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది యాక్చువల్గా ఎక్కువ గ్రేవీ రాదు, కానీ ఆ ఉన్న జ్యూస్తోనే మనం రైస్ అనేది కలుపుకొని బాగా తినచ్చు అనమాట. లేదంటే ఇలా సైడ్ డిష్గా కూడా ఉపయోగపడుతుంది. రెండింటికి కూడా ఉపయోగపడుతుంది ఈ డిష్ అనేది. ఈ విధంగా మిక్స్ చేస్తూ మొత్తం కూడా చూసారా, కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు మనం ఇందులో కారం అన్నీ ఏమి యాడ్ చేయలేదు. ఇవి ఈ విధంగా తిప్పుకుంటూ సిమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు యాడ్ చేయాలి కారం, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా. కానీ స్వప్న కారం ఎక్కువ తింటుందంట. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత, అబుదాబికి వెళ్ళిన తర్వాత మనకు అన్నీ కూడా స్పైసీగా తినాలనిపిస్తుంది. ఆంధ్ర స్టైల్ స్పైసీ కారం అంతా కూడా మనం మిస్ అవ్వకుండా ఈ విధంగా స్వప్న చూడండి ఎక్కువ కారం వేసుకొని మరీ ఎంజాయ్ చేస్తుంది అక్కడ కూడా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సో ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాం ఇందులో. ఇప్పుడు వేసిన ఈ కారం, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఈ కొద్దిసేపు అవన్నీ కూడా పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మనకు ఈ చికెన్ రెడీ అయిపోతుంది. దీనికి అబుదాబి చికెన్ అని మనం నేమ్ పెడదామా? అబుదాబిలో మన స్వప్న చేసిన చికెన్ రెసిపీ అన్నమాట ఇది. దీని నేమ్ ఏంటో మీరే చెప్పండి. నాకైతే దీని నేమ్ తెలియలేదు, కానీ చూసేందుకు మాత్రం నోరూరుతుంది కదా. తర్వాత అదే మనం ఇందాక ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అంతా ముందే చెప్పేసాం, కానీ 1 by 1 యాడ్ చేస్తుంది స్వప్న. ఒక్కొక్కసారి కలుపుకుంటూ యాడ్ చేస్తుంది, అన్నీ కూడా ఒకేసారి కూడా వేసి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అంటే ఇంకా జస్ట్ మనం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మనకు ఇప్పుడు ఫుల్గా డిష్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా డ్రై చికెన్ ఇది. కానీ గ్రేవీ కూడా కొంచెం ఉంది కాబట్టి కొద్దిగా కూడా చూసాక నాకు అనిపించింది ఇది ఓన్లీ డ్రై ఐటమ్ లాగే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మనకు అబుదాబి నుంచి రెసిపీ చేసి పంపిన స్వప్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే స్వప్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.